హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. పిఎఫ్ అప్లై చేసిన తర్వాత ఫామ్ 19 ఫామ్ 10C అప్లై చేస్తాము. ఫామ్ 19 అమౌంట్ వస్తాయి, కానీ 10C పెన్షన్ అమౌంట్ ఇంకా అండర్ ప్రాసెసే ఉంటుంది. ఎందుకు అని తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైతే మీరు కంపెనీ నుండి ఎగ్జిట్ అయిన తర్వాత 60 డేస్ తర్వాత ఫామ్ 19 ఫామ్ 10C అప్లై చేసి పిఎఫ్ టోటల్ అమౌంట్ అనేది అప్లై చేసుకుంటారు. ఇక్కడ చాలా వరకు ఏంటంటే ఫామ్ 19 ఫామ్ 10C సేమ్ డేనే ఒకే రోజు క్లెయిమ్ సెటిల్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏ విధంగా జరుగుతుందంటే పిఎఫ్ అమౌంట్ ముందు సెటిల్ అవుతుంది. పిఎఫ్ అంటే ఫామ్ 19 సెటిల్ అయిన తర్వాత కొందరికి 3 డేస్ 4 డేస్ తర్వాత ఫామ్ 10C అనేది సెటిల్ అవుతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఎప్పుడైనా క్లెయిమ్ చేసేటప్పుడు అంటే ఈపీఎఫ్ సెక్షన్ ఆఫీసర్ క్లెయిమ్ సెటిల్ చేసేటప్పుడు ముందు మనకు పిఎఫ్ అమౌంట్ క్లెయిమ్ సెటిల్ చేయడం జరుగుతుంది. పెన్షన్ని ముందు చేసేదానికి ఆప్షన్ అక్కడ లేదు. ఎందుకంటే పిఎఫ్ అమౌంట్ తీసుకుంటేనే వారికి పెన్షన్ క్లెయిమ్ అనేది విత్డ్రా చేసేదానికి ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఒక క్లెయిమ్ ఇక్కడ మీకు చూపిస్తాను. సో వీరికి పిఎఫ్ అమౌంట్ వచ్చేసింది ఫామ్ 19. పెన్షన్ అమౌంట్ ఇంకా మనకు అండర్ ప్రాసెస్ చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్లో లాగిన్ అయి ఉన్నాం. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం చూడవచ్చు 0 బ్యాలెన్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకు ఇలా కనిపిస్తుందంటే ఇక్కడ మనం క్లెయిమ్స్లో వెళ్ళి చూడాలి. ఫామ్ 19 ఫామ్ 10C అప్లై చేసాము, ఫామ్ 19 అమౌంట్ వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము పిఎఫ్ ఫామ్ 19 అమౌంట్ చూస్తున్నాము. సో దానికి సంబంధించి ఎప్పుడు క్లెయిమ్ సెటిల్ అయింది ఏంటి అనేది ఇక్కడ మనకు వివరాలు కనిపిస్తాయి. సో ఇక్కడ 18th March 2024కి అయితే క్లెయిమ్ సెటిల్ అయింది. 61,000 పిఎఫ్ ఇక్కడ సెటిల్ అయింది. సో ఇక్కడ ఫామ్ ఏంటి, ఫామ్ 19. ఫామ్ 19 అంటే ఇక్కడ మనకు పిఎఫ్ అమౌంట్ కనిపిస్తుంది. ఇప్పుడు క్లెయిమ్స్ అండర్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనము ఫామ్ 10C క్లెయిమ్ చూస్తున్నాం. ఓకే, రెండు కూడా సేమ్ డేనే అప్లై చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఫామ్ 19 ముందుగా సెటిల్ అయింది, ఫామ్ 10C అనేది ఇంకా మనకు అండర్ ప్రాసెస్ ఉంది. ఫామ్ 19 వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు ఒక 3 to 4 డేస్ అయితే టైం తీసుకుంటుంది పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేయడానికి. ఇది అందరికీ సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. పెన్షన్ అమౌంట్ అనేది ముందు విత్డ్రా చేయడానికి అవకాశం ఉండదు అనమాట. పిఎఫ్ ముందు వస్తుంది, పిఎఫ్ తర్వాతే పెన్షన్ వస్తుంది. ఇది ఒక రూల్ అనమాట. ఓకే, ఇదండి వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.